నా ప్రియ మిత్రమా శనిదేవా, ఎలా ఉన్నావు? చాలా రోజులు అయింది మనం కలిసి. అవును మిత్రమా, కాని ఎప్పుడూ శ్రీరాముని నామస్మరణలో ఉండే నువ్వు ఇలా నన్ను కలవడానికి వచ్చావంటే దానికి తప్పకుండా ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏవిటది? అవును శనిదేవా, ఒకనాడు నాకో వాగ్దానం చేశావు. నా భక్తులు తమ తప్పులు తెలుసుకుని నా శరణు చేరి మంచి మార్గంలో నడిస్తే వారిని క్షమిస్తానని అన్నావు. ఇప్పుడా భక్తుల పేర్ల జాబితా ఇవ్వడానికి వచ్చాను. తప్పకుండా చూద్దాం మిత్రమా, కాని కొంచెం వేచి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ముందే ఒక పెద్ద క్యూ ఉంది. అది పూర్తయ్యాకనే నీ లిస్ట్ విషయం చూసేస్తాను. శనిదేవా, ఈ క్యూలైన్ అంటే ఏమిటి? నువ్వంత ఈజీగా ఎవరిని క్షమించవు కదా. నీ మనసుని గెలుచుకున్న ఆ భక్తులు ఎవరో నాకు తెలుసుకోవాలనిపిస్తోంది. వారు అయ్యప్ప స్వామి భక్తులు మిత్రమా. చాలా కాలం క్రితం అయ్యప్ప స్వామి నా దగ్గర ఒక మాట తీసుకున్నారు. తన పేరు మీద నిజాయితీగా దీక్ష తీసుకునే వారిని క్షమించమని అడిగారు. అంతటి నిష్ఠతో చేసిన ఆ దీక్షకు ఫలితంగా నేను వారికి శుభయోగాన్ని కలిగిస్తాను. ఇప్పుడు గుర్తొచ్చింది, ఇది కార్తీక మాసం కదా. ఈ కాలంలో అయ్యప్ప దీక్షను ఎక్కువగా తీసుకుంటారు. అందుకే ఆ క్యూ లైన్ పెద్దదిగా ఉంటుందేమో. కాస్త వేచి ఉండక తప్పదు. అవును మిత్రమా, నువ్వు ఎప్పుడూ శ్రీరాముని నామస్మరణలో మునిగిపోయి ఉంటావు. నీకు ఈ మాసాలు రోజులు గుర్తుండవు కదా. అది సరేలే మిత్రమా, నాకు ఒక విషయం తెలుసుకోవాలనిపిస్తోంది. నిన్ను మెప్పించే ఈ అయ్యప్ప దీక్ష గురించి కాస్త చెప్పు. అయ్యప్ప దీక్ష అంటే ఒక మండలం రోజుల పాటు ఉంటుంది. భక్తులు నాకెంతో ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరిస్తారు. మాంసాహారం, మద్యపానం వదిలేస్తారు. బ్రహ్మచర్యం పాటిస్తారు. అబద్ధం చెప్పకుండా దయతో జీవిస్తారు. భూమిపైనే పడుకుంటారు. చెప్పులు లేకుండా నడుస్తారు. ప్రతిరోజు చల్లని నీటితో స్నానం చేసి స్వామియే శరణం అయ్యప్ప అంటూ పూజలు చేస్తారు. ఎంత కష్టమైనా సరే ఈ నియమాలను భక్తితో ఆనందంగా పాటించేవారు తమ పాపఫలాలన్నీ కరిగించుకుంటారు. నేను వారిని క్షమిస్తాను. చాలా బాగుంది మిత్రమా. భక్తులకి ఇలాంటి దీక్షల వల్ల శరీర శుద్ధితో పాటు ఆత్మశుద్ధి కూడా లభిస్తుంది. మనసుకు శాంతి కలుగుతుంది. అవును మిత్రమా, ఇలా ప్రజలంతా భక్తి శ్రద్ధతో మంచి మార్గంలో నడిస్తే నేను ఎప్పుడూ వారిని కరుణతో చూస్తాను. వారికి శుభయోగాలను ప్రసాదిస్తాను. సరే మిత్రమా, అలా నేను శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని కూడా కలుస్తాను. వెళ్తాను మిత్రమా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప.